కాఫ్ నుండి రిలీఫ్ కావాలా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోనైతే ఫాలో అయిపోండి. టీ టేస్టీగా ఎలా పెట్టాలో నేనైతే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి మిల్క్ తీసుకొని కొద్దిగా వాటర్, తాజ్‌మహల్ టీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. దంచుకున్న అల్లం, దంచుకున్న యాలకులు అయితే వేస్తున్నాను. వీటి వల్ల మనకి కోల్డ్ నుంచి ఇంకా కాఫ్ నుంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. సో ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టాలి కదా. మిక్స్ చేసుకొని సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా కూడా. బాగా మరుగుతుందండి, అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి, మనకి రిలీఫ్ కూడా ఉంటుంది. తాగితే చాలా టేస్టీగా కూడా వస్తుందన్నమాట. నేనైతే షుగర్కి బదులు బెల్లం పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. షుగర్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదండి. మోస్ట్లీ బెల్లం యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో బాగా మరిగిపోయింది కదా, ఇప్పుడు గ్లాస్లో అయితే వడగట్టుకోవాలి. ఒకసారి మిక్స్ చేయాలండి, బెల్లం కరగాలి కాబట్టి. మరొకసారి నేను వడగడుతున్నాను, నాకు మీగడ ఉంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి రెండోసారి కూడా వడగట్టాను. అంతే, సర్వ్ చేసుకోవడమే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.